హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు సున్నుండలు చేస్తున్నాను. దీనికి కావాల్సినవి 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు పంచదార, 1 కప్పు నెయ్యి. చాలా సులభంగా చేసేసుకునే స్వీట్ అండ్ అట్ ది సేమ్ టైం చాలా బలమైన స్వీటు కూడాను, ఖరీదైన స్వీటు కూడాను. సో మనం ఇంట్లో చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. నాకైతే మొత్తం స్వీట్లలో కల్లా సున్నుండలు అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఎక్కువ శాతం గమ్మున అయిపోతుంది కాబట్టి ఎక్కువ చేసేస్తూ ఉంటాను నేను. సో ఇవాళ ఆ ప్రయత్నం మీదే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మినపప్పు 1 కప్పు తీసుకుని చక్కగా దోరగా వేయించేసుకోవాలి. మంచి రెడ్గా ఇది ఇలా ఉంది కదా, ఇది రెడ్గా అయిపోయేట్టుగా వేయించేసుకోవాలి. వేయించేసుకుని మిక్సీ తిప్పేసుకుని, అలాగే మనం షుగరు, కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు. ఏది వేసుకున్నా కూడా టేస్ట్గా బాగుంటుంది. బెల్లం అయితే ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది. సో ఇలాగ షుగర్ కూడా మనం 1 కప్పు తీసుకుని అది కూడా గ్రైండ్ చేసేసుకోవాలి, మిక్సీ చేసేసుకోవాలి. 2 పొడులు కూడా ఇగో నేను చూసారా మిక్సీ చేసేసుకుని ఇలాగా కలిపేసుకున్నాను. బాగా దగ్గరగా బాగా కలిపేసుకుంటే ఇంకా దీంట్లో మనకి నెయ్యి వేసి కలుపుతాం కాబట్టి ఇంకా యాడెడ్ ఇంటూ యాలక్కాయలు కానీ ఇంక ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఏమీ వేయక్కర్లేదు. నెయ్యితోటే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి నెయ్యి వేసి కలుపుదాం. వేడి వేడి కాగుతున్న నెయ్యి వేయాలండి దీనికి. ఆ వేడి మీదే మనం వీటిల్ని చుట్టేసుకోవాలి కూడాను. నెయ్యి, బెల్లం, మినప్పప్పు వీటి ఈ ఇంగ్రీడియంట్స్ తోటి తయారవుతుంది కాబట్టి చాలా బలమైన ఆహారం అని చెప్పుకోవాలి. కొంచెం నెయ్యి పడుతుందేమో చూస్తాను. కొంచెం నెయ్యి పోద్దాము. ఓకే, చాలచ్చు. చాలా ఫాస్ట్గా మనం ఎవరికైనా స్వీట్ ఇవ్వాలన్నా కూడా మన ఇంట్లో ఆల్రెడీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద వెతుక్కోవాల్సిన అవసరం కూడా మనకు ఉండకపోవచ్చు కదా. ఎందుకంటే మినప్పప్పు ఉంటుంది, పంచదార ఉంటుంది, బెల్లం ఉంటుంది, నెయ్యి ఆల్రెడీ అలాగే ఉంటుంది కాబట్టి ఈ విషయాల మీద మనం చేసి ఇచ్చేయచ్చు. నేను కూడా ఎక్కువ శాతం ఇదే తయారు చేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఇలాగా ఉండల కింద నొక్కేసుకుందాం. నెయ్యి ఏంటంటే గమ్ముని ఎలాగ ముద్ద అయిపోకుండా మనం గమ్మున చేసేసుకుంటే అవి వేడి మీద గమ్ముని మనం చుట్టేసుకోవడానికి అవుతుంది. ఓకేనా. పూర్వకాలం చేయాలనుకుంటే పాపం మిక్సీలు అవి ఉండేవి కాదు కదండి. ఇవన్నీ వాళ్ళు వేయించుకుని రోట్లో కొట్టుకుని చాలా కష్టపడి తయారు చేసేవారు. చూసారా, వేసవికాలం కదా, నాకు ఎలా చెమటలు పట్టేస్తున్నాయో. ఫ్యాన్ వేసుకోవడం కావదు ఈ వీడియో అయ్యేంత వరకును. సో 1 కప్పున్నర మినప్పప్పు నేను ఇవాళ వేయించుకున్నాను. అందువల్ల నాకు ఇంచుమించులో ఒక 10-15 అవుతాయి. మనం సైజు తగ్గించుకుంటే ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. సైజు చిన్నదిగానే బెటర్, ఎందుకంటే అరగడానికి కూడా కొంచెం కష్టమైన ఆహారం కాబట్టి మనం చిన్న చిన్న ఉండలు చేసుకుంటేనే మనం తినడానికి కూడా బాగుంటుంది. ఇది అందరికీ రాదని కాదు, నేను ఎలాగో ఇవాళ సున్నుండలు చేస్తున్నాను కదా, సరే ఒకసారి వీడియో చేసేద్దాం. కొంతమందికి రాకపోవచ్చు, రాని వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా.
ఓకేనా? చూసారా, మంచి నేతి సున్నుండలు రెడీ అయిపోయాయి. రెడీ టు ఈట్. మీరు కూడా ట్రై చేయండి. మీకు వస్తే నాది చూసి ఆనందించండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.